హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసినవి కప్పు బియ్యము, కప్పు పెసరపప్పు, అరకప్పు తేనె, తగినంత నెయ్యి, బెల్లం, యాలక్కాయలు ఒక 10, డ్రై ఫ్రూట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి వాటిని దోరగా వేగించుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాం. దోరగా వేగే తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరే గిన్నెలో కొంచెం నీళ్లు పోసి దాకని కాలేసి నీళ్ళు బయట పారబోద్దాం. తర్వాత పావు లీటర్ పాలు, పావు లీటర్ నీళ్లు పోసి మరిగించుకుందాం. ఈలోపు బియ్యాన్ని, పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టు. కొంచెం బాయిల్ అయినాక ఈ నీళ్ళు తీసి బయట పారబోసి ఇందులో పావు లీటర్ పాలు, పావు లీటర్ నీళ్లు పోసుకుందాం. ముందుగా పావు లీటర్ పాలు, పావు లీటర్ నీళ్లు పోసి కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు వేద్దాం. పొయ్యిని స్లోగా పెట్టుకుని దగ్గరుండి చూసుకుంటాం. మనకు పెసరపప్పు బియ్యం ఉడికిందని తెలిసినాక అప్పుడు 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాలక్కాయలని మిక్సీ పడితే బాగా పేస్ట్ ఎలా వస్తున్నాయి కదా, బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి అందులో యాలక్కాయ ఫ్లేవర్ తెలియదు, అందుకని కచ్చాపిచ్చిగానే దంచుకోవాలి. యాలక్కాయలని తీసుకుని పక్కన పెట్టుకుందాం. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేయాలి యాలక్కాయ అన్నది పొయ్యి మీద వేస్తే అది టేస్ట్ అసలు రాదు, యాలక్కాయ వాసన అన్నది రాదు పొయ్యి మీద ఉండగా వేస్తే. ఈలోపు ఉడుకుతుంది. కొంచెం దగ్గరికి వచ్చింది అన్నాక తేనెను పోయాలి. తేనె పోసి ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరికి వచ్చింది కూడా తేనె పోసాను. తేనెతో కంచేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లాన్ని వేద్దాం. కొంచెం చిదుపుకుంటూ వేసుకోవాలి, గడ్డలుగా కాకుండా. మీకు ఇష్టం వచ్చినట్టు, మీ తీపి ఎక్కువగా తింటే బెల్లం కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తీపి తక్కువ తినే వాళ్ళకి తక్కువ, ఎక్కువ అయితే ఎక్కువ, అది మీ ఇష్టం. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేద్దాం. నెయ్యి వేసినాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం.
తయారైపోయింది, కిందకు దించుకుందాం. దీంట్లో యాలక్కలు యాడ్ చేద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తయారైపోయింది, ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.